ఎవ్రీవన్. సో మనం ఇవాల్టి వీడియోలో పైథాన్లో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రీవియస్గా దాని కంటిన్యూషన్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మనం ఏమనుకున్నాము, కొన్ని ఆల్రెడీ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అయితే మనకి పైథాన్లో ఉంటాయని అనుకున్నాము. సో వాటిలో ఇవన్నీ టైప్స్ స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్, లిస్ట్, టపుల్, రేంజ్, డిక్షనరీస్, సెట్స్, బూలియన్ వాల్యూస్ అండ్ ఇలాగా బైట్స్, బైటర్ ఇట్లా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒక డేటా టైప్ ఉంటే సో ఆ డేటా ఏ ఫామ్లో ఉంది ఆర్ ఆ డేటా ఏ టైప్ అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అనే దానికి సో మనకి పైథాన్లో ఒక ఫంక్షన్ ఉంటుంది. సో టైప్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్. సో దీన్ని యూజ్ చేసుకుంటే సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x=5 అని చెప్పి అసైన్ చేసాము, రైట్. సో ఇప్పుడు 5 అనేది ఇంటీజర్ డేటా టైప్, రైట్. సో మనం ఇంటీజర్ని అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి యాక్చువల్గా వాల్యూ ఏ డేటా టైప్ అని తెలియకపోతే సో ఇక్కడ టైప్ ఆఫ్ ఈ వేరియబుల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఇస్తే సో మనకి అవుట్పుట్ అనేది మనకి ఆ డేటా అనేది ఏ టైప్లో ఉందో అవుట్పుట్గా వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x=5 అని చెప్పేసి ఒక ఇంటీజర్ అసైన్ చేశాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది అనుకున్నాను, రైట్. టైప్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఇట్లా వస్తుంది అవుట్పుట్ అనేది, క్లాస్ అని చెప్పేసి ఇట్లా ఇంట్ అని చెప్పి డేటా టైప్ అయితే వస్తుంది. ఓకే, సో మనకి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y=10.5 అని చెప్పేసి ఫ్లోట్ వాల్యూ అంటే ఇక్కడ ఫ్లోట్ వాల్యూ అసైన్ చేస్తున్నాం. దీని అవుట్పుట్ ఎప్పుడు ఏమొస్తుంది అంటే ఫ్లోట్ అని వస్తుంది. సి హియర్. ఓకే, సో మనకి ఇలాగా డేటా అనేది ఏ టైప్లో ఉందో మనం ఈ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్. సో మనకి డేటా టైప్ ఈ సెట్ వెన్ యూ అసైన్ వాల్యూ టు ఏ వేరియబుల్. సో మనం ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఫస్ట్ ఒక x=hello world అని చెప్పేసి ఒకసారి స్ట్రింగ్ని అసైన్ చేద్దాం. సో ఇక్కడ స్ట్రింగ్ అని చెప్పి తీసుకుందాం. స్ట్రింగ్ ఈక్వల్ టు ఇట్లా డబల్ కోట్స్ మధ్యలో హలో వరల్డ్ అండ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఇదేంటి అంటే మనకి స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో సిమిలర్ టు దట్ మనం ఇక్కడ ఇంటీజర్ చూసాము అండ్ ఫ్లోట్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ కాంప్లెక్స్ వాల్యూ అనుకోండి. సో కాంప్లెక్స్ వాల్యూస్ అంటే ఇక్కడ ఈ ఫామ్లో ఉంటుంది, లైక్ i+j ఫామ్లో. సో ఇక్కడ ఏంటి అంటే 1j అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం. దీని ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ z=1j అని చెప్పేసి ఈ ఫామ్లో తీసుకున్నాం. సో ఇప్పుడు దీని ప్రింట్ టైప్ ఆఫ్ z అనగానే మనకి ఇది కాంప్లెక్స్ అని చెప్పేసి వస్తుంది. సి హియర్. సో మనకి అవుట్పుట్ కాంప్లెక్స్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని కాపీ చేస్తున్నాను. సో ఇది మొత్తం రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో నేను ఒక లిస్ట్ని అసైన్ చేశాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సి హియర్ మనకి ఇక్కడ లిస్ట్ అని చెప్పేసి వచ్చింది అవుట్పుట్ అనేది. ఓకే, అండ్ అదేవిధంగా మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ బదులు ఇట్లా ఓపెన్ పెరాంథసిస్ అండ్ ఈ రౌండ్ బ్రేసెస్ ఇస్తే మనకి అప్పుడు అది ఏమవుతుంది అంటే టపుల్ అవుతుంది. సో ఇక్కడ నేను సో ఈ రౌండ్ బ్రేసెస్ మధ్యలో మనం పెట్టేద్దాం వాల్యూస్ని. సో ఇప్పుడు దీని అవుట్పుట్ మనకి టపుల్ అని వస్తుంది. సి హియర్. ఓకే, సో అదేవిధంగా మనకి రేంజ్ అనేది కూడా ఒకటి ఫంక్షన్. అండ్ ఇదేమో డిక్షనరీ. సో డిక్షనరీ వచ్చేసరికి సేమ్ ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ రౌండ్ బ్రేసెస్, అలాగే ఇక్కడ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఇట్లా కీ వాల్యూ పేర్స్ లాగా ఉంటే అవన్నీ డిక్షనరీస్. ఓకే, దీని అవుట్పుట్ కూడా ఒకసారి చూద్దాం.
ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. సి హియర్ మనకి డిక్ట్ అని చెప్పేసి వస్తుంది, డిక్షనరీ డేటా టైప్ అని. అంటే ఇక్కడ మనకి కీ వాల్యూ పేర్ లాగా ఉంది. ఓకే, సో నేమ్కి జాన్ అని, ఏజ్కి 36 అని ఇలాగ వాల్యూస్ని ఒక పేర్స్ లాగా అసైన్ చేస్తే సో దాని డేటా టైప్ వచ్చేసరికి డిక్షనరీ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్రోజన్ సెట్. మనం ఇది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి అన్నాం. ఇదేమవుతుంది ఒకసారి. ఓకే, సి హియర్ మనకి ఇక్కడ దీని టైప్ వచ్చేసరికి ఫ్రోజన్ సెట్. సో దీని సింబల్ ఇట్లా ఉంటుంది, దీని నోటేషన్ ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని చెప్పేసి. ఓకే, సో మీకు ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. వెయిట్, సో అలాగే మనం ఇప్పుడు బూలియన్ వాల్యూస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి తీసుకుందాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, లైక్ దీని టైప్ ఏమవుతుంది, ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. సో ఇదేంటి అంటే మనకి బూల్ అని చెప్పేసి వస్తుంది దీని డేటా టైప్. ఓకే, సో ఇట్లా. సో మనకి డేటా అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉండొచ్చు, అండ్ అది ఏ టైప్ అయినా ఉండొచ్చు. మనం దాని డేటా టైప్ తెలుసుకోవాలి అంటే టైప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, సో సేమ్ హియర్ ఈ 3 మీరు ట్రై చేయండి, బైట్స్కి అండ్ బైట్ అరేకి అండ్ మెమొరీ వ్యూస్కి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే లైక్ ఇట్లా కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ద డేటా టైప్ యూ కెన్ ఆల్సో యూజ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్. సో ఇవేంటి అంటే మనకి కొన్ని కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ లాగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ సి హియర్ ఇక్కడ ఇలా ఉంది కదా. సో దీన్ని ఒకసారి కాపీ చేసి ఎక్స్కి అసైన్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎక్స్. ఒకసారి దీన్ని చూద్దాం మనం. సో మనకి ఇక్కడ లిస్ట్ అని చెప్పేసి వచ్చింది దీని అవుట్పుట్. ఇక్కడ లిస్ట్ అనే ఒక డైరెక్ట్గా కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటే సో మనకి ఇది యాక్చువల్గా దేని సింటాక్స్, టపుల్ సింటాక్స్, రైట్. సో టపుల్ని మనం ఈ లిస్ట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేసుకుంటే సో అప్పుడు మనకి ఇది మొత్తం ఒక లిస్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో అది ఒకసారి దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం మనం. ప్రింట్ ఆఫ్ ఎక్స్. సి హియర్ మనకి ఒక లిస్ట్ లాగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఓకేనా, అండ్ సేమ్ ఇలాగే ఇక్కడ టపుల్కి, రేంజ్కి ఇట్లా ఇన్ కేస్ మీరు డిక్షనరీని ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. లెట్ మీ టేక్ సో ఎక్స్ ఈక్వల్ టు డిక్ట్ ఆఫ్ అని చెప్పేసి దాన్ని డిక్షనరీగా కన్వర్ట్ చెయ్యి అని చెప్పి చెప్తున్నాం. సో అప్పుడు మనకి చూడండి ఇక్కడ సో కర్లీ బ్రేసెస్ మధ్యలో మనకి ఒక డిక్షనరీ కీ వాల్యూ పేర్స్ లాగా మనకి లైక్ కీ వాల్యూ పేర్స్ లాగా వస్తుంది అవుట్పుట్ అనేది. ఓకే, సో సేమ్ ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు. ఇవన్నీ జస్ట్ డేటా అనేది ఏ టైప్లో ఉంది అని చెప్పి తెలుసుకోవటం కోసం, అండ్ అలాగే మనం ఒక డేటాని ఇంకొక డేటా టైప్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో మనం అవి నెక్స్ట్ టాపిక్ చూద్దాము. అండ్ సో ఇప్పుడు పైథాన్లో నెంబర్స్ అనేవి ఉంటాయి. సో రైట్, సో పైథాన్లో మనకి 3 న్యూమరిక్ టైప్స్ అయితే ఉంటాయి బేసిక్గా. సో ఏమేంటి అంటే ఇంటీజర్, ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్. ఓకే, సో మనకి ఇంట్ అంటే నార్మల్గా తెలుసు, లైక్ ఎక్స్ ఈక్వల్ టు ఒక న్యాచురల్ నెంబర్స్ అవన్నీ. ఓకే, సో ఎనీథింగ్, సో అవన్నీ ఇంటీజర్స్ లాగా. అండ్
ఏవైతే డెసిమల్ వాల్యూస్ ఉంటాయో లైక్ ఇట్లా ఆఫ్టర్ నెంబర్ తర్వాత మనకి ఇంకా ఏమన్నా పాయింట్స్లో వస్తుంటే సో దాన్ని ఫ్లోట్ అని చెప్పేసి అంటాం. అలాగే కాంప్లెక్స్ వచ్చేసరికి 1J. సో ఈ ఫామ్లో ఉంటుంది లైక్ I+J ఫామ్లో. సో అదేంటి అంటే కాంప్లెక్స్. సో మనకి ఇవన్నీ పైథాన్లో నెంబర్స్. సో ఇప్పుడు మనం వీటికి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసాము. ఓకే, సో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ అని చెప్పేసి వాటి డేటా టైప్ని ఈ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే సో ఇంట్ అనేది అది పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు. అండ్ మనం ఏంటి అంటే వితౌట్ డెసిమల్స్ కాకుండా ఏ నెంబర్ అయినా సరే అది ఇంటీజర్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రన్ చేద్దాం మనం. సో టైం వేస్ట్ అవ్వకుండా సో ఎక్కువ కాన్సెప్ట్స్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ది నార్మల్ పాజిటివ్ వాల్యూ అండ్ ఇదేంటి అంటే y అనేది కూడా ఒక వాల్యూ అండ్ z అనేది ఒక నెగిటివ్ వాల్యూ. సో మనకి ఇవన్నీ ఏంటి ఇంటీజర్సే, రైట్? సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో సీ హియర్ మనకి డేటా టైప్స్ వచ్చేసరికి ఇంటీజర్ అని చెప్పేసి వచ్చింది ప్రతిదీ. అదే ఇక్కడ మనం న్యూ వేరియబుల్ లైక్ s = 4.5 అని చెప్పేసి తీసుకొని ప్రింట్ టైప్ ఆఫ్ s అనగానే మనకి ఏమొస్తుంది అంటే ఇది ఒక ఫ్లోట్ డేటా టైప్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఫ్లోట్. సో మనకి ఈ విధంగా దాని టైప్ని తెలుసుకోవచ్చు. సో సేమ్ ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ చూడండి. సో ఫ్లోట్ అనేది ఒక అది కూడా మనకి నెగిటివ్లో ఉంటుంది లైక్ పాజిటివ్లో ఉంటుంది ఆర్ ఇట్ ఈస్ హ్యావింగ్ 1 or more డెసిమల్ నెంబర్స్ లైక్ డెసిమల్ పాయింట్స్. సో ఇలా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1 పాయింట్ తర్వాత మనకి 2 వాల్యూస్ అయితే ఉన్నాయి, 2 డెసిమల్ వాల్యూస్. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఫ్లోట్ వాల్యూస్ లాగా కన్సిడర్ అవుతుంది. సో మీకోసం ఒకసారి దీన్ని కూడా రన్ చేద్దాం. సో లెట్ మీ క్లియర్ ఆఫ్ ఆల్ దిస్. ఓకే, సో మనకి ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సీ హియర్ మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూస్లో ఉంది, ఇది కూడా ఒక ఫ్లోట్ వాల్యూ అండ్ ఏవైతే సరే ఈ పాయింట్స్ లాగా ఉంటుందో అవన్నీ మనకి ఫ్లోట్ వాల్యూస్. సో అవి కూడా నెగిటివ్లో ఉండొచ్చు పాజిటివ్గా ఉండొచ్చు. సో ఈ విధంగా మనకి ఈ 3 డేటా లైక్ టైప్ని తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్స్ కెన్ ఆల్సో బి సైంటిఫిక్ నెంబర్స్ విత్ అన్ e టు ఇండికేట్ ద పవర్ ఆఫ్ 10. సో ఇది మనకి అంత అవసరం లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది ఇక్కడ పవర్ ఆఫ్ 10ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో మీకోసం ఒకసారి రన్ చేస్తాను. సో ఇది అంతగా యూజ్ అవ్వదు బట్ మీకోసం. సో దీని డేటా టైప్ కూడా మనకి ఫ్లోట్ అనే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అంటే మనకి ఇలాగా చెప్పినట్టు కదా I+J ఫామ్లో ఉంటుంది. సో మనకి ఇది కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. సో గైస్ ఇవన్నీ బేసిక్ టాపిక్స్, ఇవన్నీ జస్ట్ అర్థమైనా చాలు మనకి. సో నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అన్నది మనకి ఈ స్మాల్ థింగ్స్ ఈ బేసిక్స్ మీదే మొత్తం రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే మనకి చూడండి ఇక్కడ కాంప్లెక్స్ అని చెప్పేసి వచ్చింది మనకి. సో ఇలా ఈ ఫామ్లో ఉంటుంది. ఇవి కూడా మనకి నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు ఆర్ I+J ఫామ్లో ఉండొచ్చు. ఓకే, అండ్ యా సో మనకి ఈ విధంగా డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాం. సో డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం అండ్ ఒక డేటాని ఏ టైప్లో ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి టైప్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాము అని తెలుసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అంటే సో ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని టైప్ కన్వర్షన్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్ అనే ఒక డేటా టైప్ ఉంది.
సో మనకి ఇంటీజర్ని ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి అంటే సో ఇక్కడ మనకి టైప్ కన్వర్షన్ అనేది చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ మెథడ్స్ని వాడుకుంటాం. లైక్ ఇంట్ ఆఫ్, ఫ్లోట్ ఆఫ్ ఆర్ కాంప్లెక్స్ ఆఫ్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ అయితే మనకు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్గా కన్వర్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ, సో లెట్ మీ క్లియర్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేద్దామంటే x=10 అని చెప్పేసి తీసుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే కన్వర్ట్ చేయాలి. సో కన్వర్టింగ్ డేటా, సో లైక్ కన్వర్టింగ్ ఇంట్ టు ఫ్లోట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, సో మనం వేరియబుల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అనేది, ఇక్కడ మనం ఫ్లోట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ఈ మెథడ్ని యూస్ చేసుకుంటాం. సో ఇలా మనకి స్ట్రింగ్ ఉంటుంది, ఎస్టీఆర్ అని స్ట్రింగ్ని, ఫ్లోట్ అయితే ఫ్లోట్, ఇంటీజర్ అయితే ఇంట్, సో ఇలా డిఫరెంట్, మనం కాంప్లెక్స్ అయితే కాంప్లెక్స్, ఇలాగా యూస్ చేసుకొని ఒక డేటాని మనం ఏదైతే కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నామో సో ఈ బ్రాకెట్స్ మధ్యలో ఇచ్చేస్తే సో అప్పుడు అది మనకి ఆ డేటా టైప్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఏం రావాలి, డెసిమల్స్లో రావాలి అవుట్పుట్ అనేది. ఓకే, గివ్ మీ ఏ సెకండ్ గైస్. ఇక్కడ see here, సో మనం ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి 10.0 అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక డేటాని ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేయొచ్చు. సో అదే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఎక్స్ని మనం స్ట్రింగ్, లైక్ ఈ నెంబర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏం చేద్దాం, సో కన్వర్టింగ్ ఇంట్ టు స్ట్రింగ్. ఓకే, సో str అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంటుంది అండ్ ఎక్స్ అని చెప్పేసి ఇవ్వాలి. సో అప్పుడు ప్రింట్ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్ అని చెప్పేసి ఈ వేరియబుల్ని మనం ప్రింట్ చేయాలి కాబట్టి సో మనం చేద్దాం. సో ఇప్పుడు మనకి 10 అని చెప్పేసి వచ్చింది. సో మనకి ఇక్కడ కనిపించడానికి అది ఒక నెంబర్ లాగే కనిపిస్తుంది. సో మనం దానికోసం ఇప్పుడు అది అసలు ఏ ఫామ్లో ఉందో తెలుసుకోవాలి అంటే టైప్ ఆఫ్ అని చెప్పేసి మెథడ్ని వాడుకొని టైప్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంట్ టు స్ట్రింగ్ అని చెప్పేసి ఈ వేరియబుల్ని కాల్ చేద్దాం. సో మనకి ఇప్పుడు అది స్ట్రింగ్ డేటా టైప్లో ఉంది అని చెప్పేసి మనకి అవుట్పుట్లో వచ్చింది. సో ఈ విధంగా టైప్ ఆఫ్ అనే ఒక మెథడ్ని ఆర్ టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనం ఒక డేటాని ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేస్తాం, రైట్? యా, నెక్స్ట్ థింగ్, సో అదేవిధంగా మీరు ఇవి ట్రై చేయండి. సో ఫ్లోట్ ఆర్ కాంప్లెక్స్ ఇలాగా. అండ్ సో మనకి పైథాన్లో ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయాలి అంటే సో మనకి ఒక మాడ్యూల్ అయితే ఉంటుంది ర్యాండమ్ అని చెప్పేసి. సో మనకి యాక్చువల్గా పైథాన్లో కొన్ని బిల్ట్-ఇన్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. సో దానిలో ఒక మాడ్యూల్ ర్యాండమ్. సో ర్యాండమ్ అనేది ఒక మాడ్యూల్. సో అదేం చేస్తుందంటే మనకి ఒక ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది మనం ప్రీవియస్గా వెళ్తున్న కొద్దీ ఇంకా బాగా అర్థమవుతుంది. జస్ట్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నాను. ఓకే, సో మనం దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో పైథాన్లో ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసుకొని సో ఇంపోర్ట్ ర్యాండమ్ ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తాం. అంటే అప్పుడు ఏంటి, సో ర్యాండమ్లో ఉన్నవన్నీ మనం మన ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ర్యాండమ్ డాట్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి ఇట్లా యూస్ చేసి 1,10. సో మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ర్యాండమ్ వాల్యూ కావాలి అని అనుకుంటున్నాము సో దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో ఇది సింటాక్స్. ఓకే, సో ర్యాండమ్ డాట్ రేంజ్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ, ఎక్కడి నుంచి అయితే మనకి ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలనుకుంటున్నాము స్టార్ట్ వాల్యూ ఇవ్వాలి. ఇది వచ్చేసరికి స్టార్ట్ వాల్యూ అండ్ ఇది వచ్చేసరికి ఎండ్ వాల్యూ. ఓకే, సో మనం ఒకసారి దీన్ని ట్రైఅవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ర్యాండమ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ర్యాండమ్. ఓకే,
సో ఇప్పుడు మనం ఒక ర్యాండమ్ వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్ ఆఫ్ సో 1,20 దాకా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒకసారి మనం దీన్ని ప్రింట్అవుట్ చేద్దాం. హియర్. సో మనకి ఇక్కడ 15 అనేది ఒక ర్యాండమ్ వాల్యూ జనరేట్ అయింది. అదే ఇంకొకసారి క్లిక్ చేద్దాం. సో మనకి 5 అనేది వచ్చింది. సో ఇలాగ మళ్ళీ క్లిక్ చేస్తే డిఫరెంట్ ర్యాండమ్ వాల్యూస్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. హియర్ 7 4. సో ఇవన్నీ మనం ఓటీపీస్ కనుక చూసినట్లయితే సో మనకి ఓటీపీస్ కూడా డిఫరెంట్ ఓటీపీస్ వస్తూ ఉంటాయి, అవునా? సో అవన్నీ ఇట్లా ర్యాండమ్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని కూడా చేస్తూ ఉంటారు, రైట్? యా. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఒక ర్యాండమ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఈ మాడ్యూల్ లోపల మనకి ర్యాండమ్ మాడ్యూల్ లోపల ఇది ఒక ఫంక్షన్ ఉంటుంది, లైక్ ర్యాండమ్ రేంజ్ అని చెప్పేసి. ఓకే. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ స్టార్ట్, స్టాప్, స్టెప్. సో మనం ఇలా కూడా ఇవ్వచ్చు, లైక్ ఇక్కడ స్టార్ట్ వాల్యూ ఇవ్వాలి అండ్ ఇక్కడ స్టాప్ వాల్యూ ఇవ్వాలి. సో ఈ విధంగా మనకి ఈ ర్యాండమ్ మాడ్యూల్ అనేది యూజ్ అవుతుంది, జస్ట్ ఫర్ బేసిక్ అండర్స్టాండింగ్. అండ్ విల్ గో టు నెక్స్ట్ టాపిక్. సో పైథాన్లో క్యాస్టింగ్ అని చెప్పేసి ఇంకొక టాపిక్ ఉంటుంది. ఓకే. So there may be times when you want to specify a type onto a variable. This can be done with casting. Python is an object-oriented programming language, and as such, it uses classes to define data types, including its primitive data type. Okay guys, ఇక్కడ ఏంటి అంటే సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇందాక ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ అనుకున్నాం, రైట్? సో ఈ ఇంటీజర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఒకవేళ ఒక నార్మల్ వాల్యూ ఉంది అంటే సో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయటం, ఆర్ఎల్స్ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫ్లోట్ అనే ఫంక్షన్ని, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూస్ చేసుకుంటే సో నార్మల్ వాల్యూని ఫ్లోట్ వాల్యూగా కన్వర్ట్ చేయటం. సో ఆర్ఎల్స్ ఇక్కడ ఎస్టీఆర్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటే సో స్ట్రింగ్గా కన్వర్ట్ చేయటం. సో ఇలా అంతా జరుగుతూ ఉంటుంది. సో ఇందాక మనం చూసినట్లే సేమ్. ఓకే. సో పైథాన్లో టైప్ కన్వర్షన్ అన్న టైప్ కాస్టింగ్ అన్న సేమ్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, మనం ఏం చేద్దాము అంటే సో ఈ ఎగ్జాంపుల్ని రన్ చేద్దాం ఒకసారి. లెట్ x ఈక్వల్ టు 1 or 2 and మనం ఒకసారి ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఇద్దాము. ఓకే. సో z ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 2.8 అని చెప్పేసి అన్నాం. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందో చూద్దాం ఒకసారి. సో ప్రింట్ ఆఫ్ z. సో ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది అంటే సో ఈ వాల్యూ అనేది డెసిమల్ వాల్యూ తర్వాత ఏముందో మనకు అనవసరం లేకుండా సో ఇంటీజర్గా అంటున్నాం కాబట్టి అది ఓన్లీ 2కి రౌండ్ ఆఫ్, అంటే లైక్ 2కి తీసుకొని దాని వాల్యూ అనేది సో ఒక రౌండెడ్ వాల్యూని ఇస్తుంది. ఓకే. సో సీ హియర్. అదే మనం ఇక్కడ z ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 4.5 అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే సో అది 4కి రౌండ్ ఆఫ్ చేసుకొని లైక్ అప్పుడు మనకి 4 అనే అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. సో అదేవిధంగా మనం ఒకసారి స్ట్రింగ్ని ఇచ్చేద్దాం. సో స్ట్రింగ్ని మనం ఇక్కడ x ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాం. సో మనం ఇప్పుడు దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ x. సో సీ హియర్, ఒక స్ట్రింగ్ వాల్యూని కూడా సో మనం ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ లైక్ ఇంటీజర్, స్ట్రింగ్, కాంప్లెక్స్ ఇలా డిఫరెంట్ అనుకున్నాం కదా. సో అవన్నీ యూస్ చేసుకొని టైప్ కాస్టింగ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ అసలుకి ఇది స్ట్రింగ్ నార్మల్గా అయితే సో దీన్ని ఏం చేస్తున్నాం మనం
ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని వాల్యూ మనకి 3 అని వచ్చింది. సో ఇప్పుడు దీని టైప్ ఒకసారి చెక్ చేద్దాం. సో టైప్ ఆఫ్ ఎక్స్ అని అప్పుడు ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సి హియర్. సో ఇంట్ అని చెప్పేసి వచ్చింది. సో ఎందుకు ఇక్కడ ఇంట్ వచ్చింది అంటే, సో మనం స్ట్రింగ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే. సో అప్పుడు దీని వాల్యూ మనకి ఇట్లా డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్ అని చెప్పి వచ్చింది. సో సేమ్ అలాగే సో మనం ఫ్లోట్కి కూడా డిఫరెంట్ ఇలా వాల్యూస్ ఇచ్చేసి మీరు ట్రై అవుట్ చేయండి. సో విజువల్ స్టూడియో కోడ్లోనే ట్రై చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అలాగే ఇక్కడ సేమ్ ఇప్పుడు ఒకసారి మనం ఈ వాల్యూస్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు ఎస్టీఆర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్, సో మనం ఏమి ఇద్దాము అంటే 23 అని చెప్పేసి ఒక నెంబర్, నార్మల్గా నెంబర్ ఒకటి ఇద్దాము. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు ఇది ఏం ప్రింట్ అవుతుంది, నార్మల్గా అయితే 23 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఒకసారి దీని టైప్ చెక్ చేద్దాం. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్ అనగానే మనకి ఇది స్ట్రింగ్ అని చెప్పేసి దీని డేటా టైప్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, సో వై ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి అన్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వాల్యూలో మనకి యాక్చువల్గా ఏముంది, స్ట్రింగ్ వాల్యూ ఉంది, రైట్. సో ఇప్పుడు దీన్ని మనం ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు దీని ప్రింట్ ఆఫ్ వై చేసి అండ్ దీని డేటా టైప్ ఏంటో తెలుసుకుందాం. సి హియర్. సో మనకి వాల్యూ 23 అని ప్రింట్ అయింది అండ్ టైప్ వచ్చేసరికి ఇంటీజర్. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నార్మల్గా అయితే స్ట్రింగ్ వాల్యూ ఉంది కదా ఎక్స్. సో ఎక్స్లో స్ట్రింగ్ వాల్యూ ఉంది, దాన్ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ 5th లైన్లో. అండ్ ఫైనల్గా మనం 6th లైన్లో దాని వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, వైలో ఉన్న వాల్యూని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని టైప్ అనేది చెక్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఇక్కడ టైప్ కాస్టింగ్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, సో స్ట్రింగ్ లిటరల్స్ అనేవి ఏంటి అంటే, మనకి స్ట్రింగ్స్ అనేవి డబుల్ కోట్స్ మధ్యలో రిప్రజెంట్ చేస్తాము అని అనుకున్నాం, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఏదైనా సరే ఒక వాల్యూని మనం తీసుకొని డబుల్ కోట్స్ మధ్యలో కనుక రిప్రజెంట్ చేస్తే సో అవన్నీ స్ట్రింగ్స్గా కన్సిడర్ చేస్తాము, రైట్. సో అదేవిధంగా సో మనం ఇక్కడ స్ట్రింగ్స్ అనేవి డబుల్ కోట్స్ మధ్యలో అయినా ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ సింగిల్ కోట్స్ మధ్యలో అయినా సరే ఇవ్వచ్చు. ఓకే. సో ఏదైనా సరే పర్లేదు. సో మనకి ఒక డబల్ కోట్స్ మధ్యలో పెట్టిన స్ట్రింగే అవుతుంది, సింగిల్ కోట్స్ మధ్యలో పెట్టిన స్ట్రింగే అవుతుంది. ఓకే. సో మనం ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే డబల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్, మనకి అవుట్పుట్ నార్మల్గా హెలో హెలో అని చెప్పేసి వస్తుంది. సో దెర్ ఈజ్ నో ఎనీ ఇష్యూ విత్ దిస్. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు ఒకసారి మనం ఇది చూసాం, లైక్ ఇక్కడ అసైన్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్ అంటే ఏం చేస్తున్నాము అంటే ఒక స్ట్రింగ్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్ అండ్ ఏ అనేది ఒక కంటైనర్ అంటే ఏమనుకున్నాం మనం పైథాన్ లాంగ్వేజ్లో వేరియబుల్ అని అనుకున్నాం, రైట్. సో ఏ ఈక్వల్ టు హెలో అని చెప్పేసి ఇస్తున్నాం. సో దీన్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. ఏ ఈక్వల్ టు హలో వరల్డ్ అండ్ దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేసాం, ఏకి ఈ స్ట్రింగ్ని అసైన్ చేసాం అండ్ దీన్ని ప్రింట్ చేస్తే మనకి హలో వరల్డ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రింట్ అయింది. అండ్ అలాగే సో మల్టీ లైన్ స్ట్రింగ్స్ అని ఉంటాయి. సో పైథాన్లో మల్టీ లైన్ స్ట్రింగ్స్ అంటే ఏంటి అంటే, సో ఇట్లా సింగిల్ కోట్స్ లైక్ ట్రిపుల్ కోట్స్ మధ్యలో రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకే. ఒకసారి దీన్ని మనం ప్రింట్ చేద్దాం. సో ఏ ఈక్వల్ టు సో సారీ 1 minute. సో ట్రిపుల్ కోట్స్ అనుకున్నాం కదా. సో దిస్ ఈజ్ సింపుల్ ఫైల్ అండ్ శాంపుల్ ఫైల్, ఇలాగా మనం మల్టిపుల్ లైన్స్ ఇట్లా ప్రింట్ చేద్దాం.
ఓకే. సో ఇప్పుడు ఇది మనకి యాక్చువల్గా ట్రిపుల్ కోట్స్ మధ్యలో పెట్టొచ్చు, ఆర్ ఎల్స్ ట్రిపుల్ కోట్స్ని సింగిల్గా కోట్స్గా ఇవ్వచ్చు. లైక్ ఒకసారి ఫస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాం మనకి. సో ప్రింట్ ఆఫ్ ఏ అనగానే సో మనకి 3 టైమ్స్ ఇది ఈ శాంపుల్ ఫైల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి. సీ హియర్ ఇక్కడ మనకి ఒక 2 లైన్స్ అనేవి ఎంప్టీ లైన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ కూడా మనకి ఒక నార్మల్గా ఒక ఎంప్టీ లైన్ ఇచ్చాం కాబట్టి, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసేద్దాం. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే బి ఈక్వల్ టు సింగిల్ కోట్స్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈజ్ ఎ శాంపుల్ ఫైల్ అండ్ దిస్ ఈజ్ ఎ శాంపుల్ ఫైల్. సో ప్రింట్ ఆఫ్ బి అనగానే మనకి అవుట్పుట్ అనేది ఇది కూడా సేమ్ ఇలాగే వస్తుంది. సో అర్థమైందా? సో ఈ డబల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ కోట్స్ మధ్యలో పెట్టినా అది స్ట్రింగే, ఇక్కడ ట్రిపుల్ సింగిల్ కోట్స్ మధ్యలో పెట్టినా అది స్ట్రింగే అవుతుంది. సో దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో మనం నెక్స్ట్ వీడియోలో స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. సో పైథాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. ఓకే, సో స్ట్రింగ్స్ ఆర్ లైక్ స్లైసింగ్ అనేది. ఓకే, యా.